హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సిటీలో డ్రైవింగ్ చేస్తున్నాను. మనం సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్తాను. ఇప్పుడు మనం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు మనకు సిటీలో డ్రైవింగ్ చేయాలంటే చాలా వరకు భయపడుతుంటారు. ఎందుకంటే వెహికల్స్ అనేది చాలా దగ్గరగా వెళ్తుంటాయి కాబట్టి మనకు భయం అనేది ఉంటుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, వెనక సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి చాలా దగ్గరగా వెళ్తుంటాయి వెహికల్స్. అలాంటప్పుడు మనం భయపడుతుంటారు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు సిటీలో డ్రైవింగ్ చేయాలంటే. అలా భయపడకుండా ఇప్పుడు నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఈ పాటిస్తే మాత్రం చాలా సేఫ్గా డ్రైవింగ్ మనం చేయవచ్చు. ముందుగా లెఫ్ట్ సైడ్ మిర్రరు అండ్ మళ్ళీ రైట్ సైడ్ మిర్రర్ అనేది చూసుకోవాలి. ఇది చూసుకొని డ్రైవ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే వెహికల్కి ముందు సైడు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే మనకు దూరంగా ఆపాలి అనమాట. కొంచెం దూరం ఉన్నప్పుడే మనం డిస్టెన్స్లో ఉంచాలి. మనకు ముందు వెళ్ళి గుద్దకుండా సడన్ బ్రేక్లు వేస్తారు కొంతమంది. మనకు తగలకుండా ఆపాలంటే కొంచెం దూరం నుంచి మనం ఉండాలి. ఆ దూరం ఉండడం వల్ల మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ నుంచి సడన్గా వస్తున్నాడు, మధ్యలో వెహికల్ వస్తుంది. ఇట్లా వెహికల్స్ అనేది చాలా దగ్గరగా వెళ్తుంటాయి. ఇట్లా భయపడొద్దు. భయపడకుండా మనము 1-2 సార్లు మనకు మిర్రర్స్లు అనేది చెక్ చేసుకుంటూ చూడండి. ఇక్కడ కన్నా మనకు కార్ వస్తుంది, మిర్రర్స్ అనేది చూసుకుంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఖచ్చితంగా మిర్రర్స్ చెక్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళాలి. స్పీడ్గా పోవాల్సిన అవసరం లేదు. కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు మనకు తర్వాత అలవాటు అవుతుంది. చూడండి, సడన్గా మనకు ఇప్పుడు బైక్ అనేది రావడం జరిగింది, స్కూటీ. ఇలాగా చూడండి, బైక్స్ అనేది కానీ అన్నీ వస్తున్నాయి. కొంచెం గ్యాప్ ఉన్నా కానీ సిటీలో తొందరగా గ్యాప్లో కొట్టేస్తారు. వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలని అన్నట్టుగా వెళ్తుంటారు. మనకు అలాంటప్పుడు మనకు తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం సీనియర్ డ్రైవర్లు అయితే చూసుకుంటారు 1-2 సార్లు. కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం ఫోకస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. భయం అనేది కన్నా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ముందు వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ వెళ్తున్నామా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామా మాత్రం మనకు తెలుస్తుంటుంది రూటు. మనకు ఆ రూట్ని బట్టి బిఫోర్ 5 నిమిషాల ముందు మనం ఇండికేటర్ ఆన్ చేసుకొని మనం ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నామో రైట్ అయితే రైటు, లెఫ్ట్ అయితే లెఫ్ట్ లైన్లో వెళ్ళాలి. ఆ లైన్ అనేది ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి. ఒక లైన్లో మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తే మనకు ఏ వెహికల్స్ వల్ల ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మనం సెంటర్లో వెళ్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది, కానీ మనకు ఒక లైన్లో వెళ్తే మాత్రం ఏ వెహికల్కి మనకు ప్రాబ్లం అనేది, ఇబ్బంది అనేది ఉండదు. మనం ఒకటే లైన్లో వెళ్ళాలి. ప్లస్ మళ్ళీ ఏంటంటే మనకు వెనకాల నుంచి హార్న్ కొడుతుంటారు సైడ్ కొరకని, కొంతమంది స్పీడ్గా వెళ్ళాలని. మనం ఉండేది ఒకటే లైన్లో ఉండడం వల్ల మనకు పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళిపోతుంటారు. సెంటర్లో వెళ్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మనకు వెహికల్స్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ నుంచి అయినా రైట్ సైడ్ నుంచి అయినా పోవడానికి వీలు పడదు. కాబట్టి ఇలా చేయడం మాత్రం చాలా వరకు తప్పు. మనం ఇలా అసలు డ్రైవింగ్ అనేది చేయొద్దు. ఎక్కడైనా కానీ సెంటర్లో కార్ అనేది తోలొద్దు. మనం ఇలా తోలితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ వెళ్తున్నాను. మిర్రర్ చూసుకుంటూ మనకు ఇండికేటర్ ఆన్ చేసుకొని చిన్నగా నేను రైట్ లైన్లో వెళ్ళాను. ఇప్పుడు ఒకటే లైన్లో వెళ్తున్నాను. అలా చూపిస్తున్నాను చూడండి. మీరు మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ మిర్రర్ కానీ చూశాను, ఎందుకంటే వెహికల్ కానీ మన దగ్గరకు వస్తున్నాయేమో అని. మనకు అలా 1-2 సార్లు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయడం వల్ల మనకు ప్రమాదం అనేది జరగకుండా ఉంటుంది. నేను ముందు సైడు ఒక 2 రూట్లు వస్తున్నాయి, నేను రైట్ సైడ్ వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకుని మనకు మిర్రర్స్ చూసుకొని ఇక్కడ 2 లైన్లు వచ్చినాయి చూడండి. ఇప్పుడు నేను రైట్ సైడ్ సిగ్నల్స్ వేసుకొని మెల్లగా వెళ్తున్నాను. ఇలాగా వెళ్ళడం వల్ల మనం ఏంటంటే వెనక ఉన్న వెహికల్స్కి మనకు తెలిసిపోతుంది. ఇండికేటర్ వేసుకోగానే మనకు తెలిసిపోతుంది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, మనం రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉండాలి అన్నట్టుగా ఉంటారు. అలా ఓవర్ ట్రాక్ చేయడం కానీ కుదరదు అనమాట. ఒక లైన్లో దిగుతుండు ఇక్కడ అనేది జంక్షన్ కాడ ఇట్లా వెళ్ళిపోతుండు అనేది తెలుస్తుంది అనమాట. ఇట్లా మీరు ఇవన్నీ పాటించాలి. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ట్రాఫిక్ చాలా బాగా హెవీగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకటే లైన్లో వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ లైన్లో మాత్రమే వెళ్తున్నాను. ఈ లైన్లో వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే హార్న్ అనేది బాగా ప్రెస్ చేస్తారు. మిర్రర్ చూడండి, ఇప్పుడు ఇక్కడ స్కూటీ గట్ట చాలా సప్పున హార్న్ కొట్టి సైలెంట్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, కార్ గట్ట చాలా ఈజీగా వస్తుంది. నేను ఒకటే లైన్లో వెళ్తున్నా కానీ వాళ్ళు సైడ్ ఎంబటి నుంచి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. మనం అలాంటప్పుడు టెన్షన్ అనేది పడద్దు. అస్సలు టెన్షన్ పడకుండా మనం ఏదైతే పోవాలనుకుంటున్నామో ఆ లైన్లోనే వెళ్ళిపోవాలి. కొంచెం నిదానంగా పోవాలి, స్పీడ్ అనేది పోవద్దు. ఎందుకంటే స్పీడ్ పోవడం వల్ల మనకు కంట్రోల్ కాదు. ఇలా బ్రింక్ అనేది చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇట్లా లైట్స్ అనేది వస్తుంది ముంగల వెహికల్కి. అంటే ముంగల ఏదైనా అడ్డం ఉంటేనే ఆ బండి ఆగుతుంది. కాబట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మనం కన్నా బ్రేక్ అని మీద కాలు పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనం కన్నా ఆగాలి కాబట్టి.
మనకు బ్రేక్ అనేది నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ముంగలో పోయి డాష్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నా. ఇవన్నీ మీరు పాటిస్తే మాత్రం చాలా చక్కగా సిటీలో ఎక్కడైనా కానీ డ్రైవింగ్ చేయవచ్చు మీరు.